జనసేన ప్రయాణం ఎలాగా కొనసాగబోతుందో జనసేన టోటల్గా పవన్ కళ్యాణ్ యాజ్ ఎ పొలిటికల్ లీడర్ అటర్ ఫ్లాప్ అనుకున్నాను. ఎందుకంటే ఆయన ఏదో ఊహించారు, జన సైనికులు లేకపోతే కాపు సామాజిక వర్గం వాళ్ళు ఒక 40 సీట్లు తీసుకుంటాడు, మాకు ముఖ్యమంత్రి పదవిలో కూడా వాటా వస్తుంది, ఏదో ఒక 2 సంవత్సరాలైనా పవన్ కళ్యాణ్కి ఇస్తారు అని కాపు సైనికులు అందరూ భావించారు. యాక్చువల్గా చంద్రబాబు నాయుడు అరెస్ట్ అయ్యి రాజమండ్రి జైల్లో ఉన్నప్పుడు పవన్ కళ్యాణ్ వెళ్ళి జీవం పోసాడు వాళ్ళకి. పవన్ కళ్యాణ్ ఆ రోజు మద్దతు తెలపడంతో కొత్త ఉత్సాహం వచ్చింది తెలుగుదేశం పార్టీలో. ఆ రోజు పవన్ కళ్యాణ్ని నిజంగానే అక్కడ పెట్టి చూసుకోవాలి, పవన్ కళ్యాణ్ చూసుకుంటాడని భావించారు. అయితే ఎప్పుడైతే ఆయన 24 సీట్లకి పడిపోయాడో, ఆ 24 సీట్లు కూడా తీసుకోకుండా 21 సీట్లు పడిపోయాడో, వాళ్ళలో కూడా ఈరోజు ఇతను రాజకీయంగా పరిపూర్ణంగా ఎదగలేదు అనే భావనకి ఈరోజు వచ్చారు. మళ్ళీ నిన్న పిఠాపురం సీటు కూడా నేను పోటీ చేస్తానని చెప్పాడు. మళ్ళీ అమిత్ షా గారు కోరితే పార్లమెంటుకి పోటీ చేయాల్స్తే కాకినాడకి వెళ్తాను, అక్కడ కాకినాడ అభ్యర్థి ఇక్కడ పిఠాపురం అసెంబ్లీలో పోటీ చేస్తాడు. అంటే ఒక స్పష్టమైన రాజకీయ విధానం లేదనేది వాళ్ళు అర్థమవుతుంది. ఆయనకి రాజకీయాల మీద ఒక అవగాహన లేదు. అమిత్ షా పోటీ చేయమంటే మీరు పోటీ చేయడం ఏంటండి? ఉండొచ్చు, ఎవరైనా చెప్పొచ్చు, కానీ నువ్వు ఒక పార్టీకి అధ్యక్షుడివి, నువ్వు ఒక పార్టీని లీడ్ చేస్తున్నావు ఆంధ్రప్రదేశ్లో. అలాంటి నీకు వ్యక్తిగతంగా నీకు ఒక అభిప్రాయం ఉండాలి, ఒక స్ట్రాంగ్ ఇది ఉండాలి. అలాంటిది లేకుండా పిఠాపురం వెళ్ళి మళ్ళీ నేను కాకినాడలో పోటీ చేయమంటే చేస్తానంటే అక్కడ ఉన్న వాళ్ళు ఏం ఫీల్ అవుతారు, ఏం భావిస్తారు? సో పవన్ కళ్యాణ్ అనే అతను రాజకీయ నాయకుడు కాదు, కేవలం చంద్రబాబు నాయుడిని భుజాల మీద మోయటానికి, చంద్రబాబు నాయుడిని గెలిపించడానికి అతను తీవ్రంగా పనిచేస్తున్నాడు తప్ప, జగన్మోహన్ రెడ్డి గారిని ఓడించడానికి తీవ్రంగా పనిచేస్తున్నాడు తప్ప, ఆయన సొంత పార్టీ ఏంటి, నా పార్టీని ముందుకు తీసుకువెళ్ళాలి, లేకపోతే ఆ పార్టీ ఎదుగుదలకు కృషి చేయాలి, నా పార్టీని ఎక్కువ సీట్లు గెలిపించుకోవాలి అనే భావన లేదు. చాలామంది వాళ్ళ జనసేన పార్టీలో పనిచేసిన వ్యక్తులు కూడా, పోతున్న మహేష్, కందులు దుర్గేష్ జిల్లా అధ్యక్షుడు, ఇలాంటి బలమైన నాయకులకు కూడా సీట్లు ఇవ్వకుండా వేరే చోటకు మార్చారు. జనసేన పార్టీ మీద నమ్మకం కోల్పోయారు.